దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అంశం చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ని, ఆయన తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబుని ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్రోల్ వినియోగదారులు, డీజిల్ వినియోగదారులంతా కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియా ద్వారా నిలదీస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేశం అంతా పెరిగింది కదా, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నారు అని ఒక అనుమానం మీకు రావచ్చు. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. ఎందుకంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న పెంచినటువంటి ఏదైతే ఈ ధరలు పెరిగాయో ₹3 అటు పెట్రోల్ పైన, డీజిల్ పైన, దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ₹113.62, అదేవిధంగా డీజిల్ ధర ₹101.24 పెరిగినటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అని అంటే, కేంద్రం వేసేటువంటి పన్నులతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధించేటువంటి పన్నుల వల్ల ఈ ధర అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ పైన 31% వ్యాట్ విధిస్తూ ఉన్నారు. మరొక ₹4 ప్రతి లీటర్కు అడిషనల్ వ్యాట్ విధిస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ₹1 ప్రతి లీటర్ పైన రోడ్ డెవలప్మెంట్ సెస్ కింద వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా డీజిల్ పైన కూడా 22.25% వ్యాట్ విధిస్తూ ఉన్నారు. మళ్ళీ ₹4 అడిషనల్ వ్యాట్ ప్రతి లీటర్ పైన విధిస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ₹1 రోడ్ డెవలప్మెంట్ సెస్ కూడా వసూలు చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఈ ధరలు పెరిగాయి. అయితే గతంలో నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేసినప్పుడు, చంద్రబాబు అదేవిధంగా గతంలో ఎన్నికల ప్రచారాలు చేసేటప్పుడు మేము అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో 6వ పేజీలో దీనికి సంబంధించి పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రిస్తామని హామీ ఇచ్చారు. నారా లోకేష్ ఆ యువగలం పాదయాత్ర సందర్భంలో అయితే ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి, ఏవైతే బార్డర్ స్టేట్స్లో ఉన్నప్పుడు ఆ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు సరిహద్దు రాష్ట్రంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగి మరి, ఇదిగో ఇక్కడ అత్యధికంగా ధర ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మేము అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. దాని తర్వాత నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అయితే 24 నెలల్లో ఇప్పటివరకు ఒక్క వస్తువు ధర కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తగ్గినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధర తగ్గడం అని దేవుడెరుగు, ఇప్పుడు పెరిగింది. సో ఈ అడిషనల్గా భారం పడుతుంది. ₹3 అటు పెట్రోల్ పైన, డీజిల్ పైన పెరిగింది. కాబట్టి ఇప్పుడైనా సరే నారా లోకేష్ మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటారా లేదా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆయన గతంలో మాట్లాడినటువంటి ఆటో డ్రైవర్లు షర్ట్ వేసుకుని మాట్లాడినటువంటి వీడియోలు కానీ, ఆయన పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగినటువంటి ఫోటోలు, వీడియోలు కానీ పోస్ట్ చేసి మరీ ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి నారా లోకేష్ స్పందిస్తారా, ఈ ధరలు తగ్గిస్తారా? చూద్దాం.